మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమాజం ముందుకొస్తున్నప్పుడు, గవర్నమెంట్ ముందుకొస్తున్నప్పుడు ట్రాన్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక దృక్పథంతో గవర్నమెంట్ మనకు మంచి చేయడానికి వస్తుందని అవకాశాలను వినియోగించడానికి ట్రాన్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకున్న ఒక ట్రాన్స్జెండర్ ఖమ్మం జిల్లాలోని చిన్న గ్రామం నుంచి మెట్రో సిటీ లాంటి సిటీల్లో జాబుకి వెళుతోంది. తన స్థాయిని అంటే ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. సో తన ఆత్మవిశ్వాసం, ఎన్నో అవమానాలు, అంతేకాకుండా ఎన్నో బాధలతో కూడిన తన జీవితం అంతా ఈ రోజు తన మెట్రో సిటీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఇదంతా ఒక ఎత్తు కాదు. ఇప్పుడు సాధించిన ఉద్యోగం తన ప్రతిభను గుర్తించే విధంగా, ప్రభుత్వాల స్థాయికి చేరిన విధంగా అందరిలో గుర్తింపు తెచ్చుకుంటుంది మన ట్రాన్స్జెండర్. ఈ రోజైతే మనం తన దగ్గరికి వచ్చాం. తన రుచిత, తన పేరు అలియాస్ రమేష్. సో తన గురించి ఈరోజు మన లైఫ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మన సుమన్ టీవీ ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి. అంతేకాకుండా ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ వారు ఎదుర్కొనే సమస్యలు అందరూ ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేసి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళే గొప్ప స్థాయి, ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పుకోవడానికి మన రుచిత కథే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో మరి ఇంకెందుకు లేట్ లేకుండా మనం రుచితని వెళ్ళి కలిసి తన స్టోరీ తెలుసుకొని ఎంతో మంది ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నిద్దాం. హాయ్ రుచిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. సో ముందుగా మా సుమన్ టీవీ తరపున మీరు ఇంత స్థాయికి ఎదిగి ఉద్యోగాన్ని సాధించినందుకు మా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంటే అసలు ఇట్లాంటి చిన్న గ్రామం నుంచి అంత పెద్ద స్థాయిలోకి వెళ్ళి ఉద్యోగం సాధించారు. సో ముందుగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఈ విషయం చెప్పాలి అంటే బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా ఇలా చేంజ్ అయిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు అనుభవించడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఎన్నో సమస్యలు, ఆటుపోట్లు అని. సో ఇవన్నీ మీరు సాధించిన ఉద్యోగం ముందు చిన్నపోయినట్టే. సో అసలు ముందు మీకు మీ వచ్చిన ఉద్యోగం ఏంటి, అసలు ఎలా సాధించుకున్నారు? ప్రస్తుత గవర్నమెంట్ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ కోసం మెట్రో ఎల్ఎన్టీ నుండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న జాబ్స్ తీసుకొని మాకు ఓన్లీ ట్రాన్స్కి ఇష్యూ చేయడం జరిగింది. మెట్రో డిపార్ట్మెంట్లో ఏదైతే ఎల్ఎన్టీ మెట్రో డిపార్ట్మెంట్లో ఉందో సెక్యూరిటీ గార్డ్గా మమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. ఎంతోమంది ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోగా ఓన్లీ 20 మంది మాత్రమే ఎంపిక అవ్వడం జరిగింది. ఆ 20 మందిలో నేను ఉండటం నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. నాకు వచ్చిన ఉద్యోగం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడంతో స్టేట్ గవర్నమెంట్ ఓన్ చేసుకొని ట్రాన్స్కు ఇష్యూ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూల ద్వారా దశల వారీగా జరిగింది. వాటిలో నేను ఎంపిక అవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ముందుగా మీ లైఫ్ స్టైల్ మొదలు పెడితే చిన్న ఏజ్ నుంచి అంటే ఎలా గడిచింది? సో మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? నా చిన్ననాటి నుండి నేను ఈ గ్రామంలోనే పెరిగాను. ఇక్కడే పెరుగుతూ, ఇక్కడే తిరుగుతూ, చదువుకుంటూ 10వ తరగతి వరకు నా గ్రామంలోనే నేను మెట్రిక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి వైరా క్రాంతి జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ వరకు అక్కడ చివరి సంవత్సరంలో మధ్యలో ఆపివేయడం జరిగింది. ఎందుకంటే చిన్ననాటి నుండి నా ప్రవర్తనలో కొంచెం మార్పు రావడము, చిన్ననాటి నుండి నా ప్రవర్తన, నా బిహేవియర్లో ఆడపిల్లలాగా ఉండాలి అలానే అనిపించేది. వాటి వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. విలేజ్ వాళ్ళ నుండి కామెంట్స్ కానీ, బ్యాడ్ కామెంట్స్ కానీ, అవహేళన చేయటము, నీ ప్రవర్తన ఏంది, ఇలా ఉంది, ఇలా నీ బిహేవియర్ మార్చుకో అని చాలా విధాలుగా నన్ను అలాంటి రోజులు నేను ఫేస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో, ఆ టైంలో నా ప్రవర్తన వల్ల గ్రామంలో కొంచెం ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. ఆ టైంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. బయటకు వెళ్ళిపోయిన సమయంలో నేను వరంగల్లో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళని నేను ఓన్గా అప్రోచ్ అయ్యి నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవడంతో వాళ్ళు నన్ను చేరదీశారు. సో అక్కడనే ఒక 5-6 years ఉంటూ, కష్టపడుతూ, జీవనం గడుపుతూ, వాళ్ళతో పాటు భిక్షాటన చేసుకుంటూ, అక్కడే ఉంటూ కూడా పూర్తిగా లింగ మార్పిడి చేయించుకొని రుచితగా నేను చేంజ్ అవ్వడం జరిగింది. సో వరంగల్ వెళ్ళారని చెప్పారు రుచిత గారు. అంటే సో వరంగల్లో ఇట్లా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారని అసలు ఎలా తెలుసుకున్నారు ముందు మీరు? ఆ టైంలో నేను వరంగల్ వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే
ఆ టైంలో మనకి సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో టిక్‌టాక్, ఎఫ్‌బీ అలాంటివి ఫేమ్‌లో ఉండటంలో ట్రాన్స్ వాళ్ళు ఉంటారు. కమ్యూనిటీ అనేది ఒకటి ఉంటది. ఇలాంటి ఫేస్ చేసే వాళ్ళకి కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తది అని నేను తెలుసుకొని కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళకి నా గురించి నేను చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు. ఈ ఫీల్డ్‌లో అయితే కమ్యూనిటీలోకి వచ్చినామంటే అన్నీ వదులుకోవాలి. ఒకటి కమ్యూనిటీలోకి వెళ్ళినామంటే ఎడ్యుకేషన్ దూరం అయిపోతది. ఫ్యామిలీ కూడా మన నుంచి దూరం అయిపోతది. మన మన అనుకున్నవన్నీ వెంటనే మన నుంచి దూరం అయిపోతాయి. ఒకటి కష్టం ఒక్కటే అనే ఉంటదని వాళ్ళు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా నేను ఉంటాను కన్ఫర్మ్‌గా కమ్యూనిటీలో ఉంటాను. పూర్తిగా నేను చేంజ్ అవ్వడానికే వచ్చాను అని వాళ్ళని అప్రోచ్ అవ్వడంతో వాళ్ళు నన్ను చేరదీయడం జరిగింది. సో కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు అక్కడ కమ్యూనిటీలో ఎలా జీవిస్తూ ఉంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు భిక్షాటన కూడా చేశాము అని. సో మనం ఎక్కువ రోడ్స్ మీద చూస్తూ ఉంటాం. సో అదే విధంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారా? అదే అక్కడ మీరు కూడా అదే ఎదుర్కొన్నారా? కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత అందరు ప్రస్తుతం ఏ ఒక్క ట్రాన్స్‌జెండర్ అయినా కూడా లింగ మార్పిడి చేయించుకోవాలన్నా కూడా, జీవనం గడపాలన్నా కూడా భిక్షాటన చేయక తప్పదు. అది కమ్యూనిటీ రూల్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సొసైటీ కూడా ఫస్ట్ నుంచి వీళ్ళకి బెగ్గింగ్ లాంటిది ఒకటి అలవాటు చేశారు. అంటే ఇప్పుడు రుచిత గారు బెగ్గింగ్ అనేది సో అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీలోకి వెళ్ళి ఎందువల్ల బెగ్గింగ్ చేయాల్సి వచ్చింది? అంటే మీకు వేరే చేసుకోవడానికి వృత్తులు లేకన్నా దేనివల్ల బెగ్గింగ్ చేస్తున్నారు? బెగ్గింగ్ చేస్తున్నామంటే సొసైటీలో ఫస్ట్ యాక్సెప్టెన్సీ లేదు. ఏదైనా వర్క్ చేసుకుందామన్నా కూడా నీలాంటి వాళ్ళకి వర్క్ మేము ఎందుకు ఇస్తాం? నీలాంటి వాళ్ళకి ఏదైనా వర్క్ ఇస్తే సపోజ్ ఏదైనా షాప్‌లో వెళ్ళి అడిగితే కూడా నీలాంటి వాళ్ళకి వర్క్ ఇస్తే మా షాప్‌కి ఎవరు రారు. నీలాంటి వారికి ఏదైనా పని ఇస్తే మేము చేసే వర్క్‌కి మాకు ఇబ్బంది ఎదురవుతదని మమ్మల్ని చిన్న చూపు చూడటము, అలాంటివి ఎదుర్కోవడం వల్లనే భిక్షాటన చేయవలసి వచ్చింది. కానీ ఇష్టపూర్వకంగా అయితే భిక్షాటన చేయడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. సో మళ్ళీ మీరు స్టడీలోకి ఎప్పుడు రావడం జరిగింది? మళ్ళీ ఎప్పటి నుంచి కంటిన్యూ చేశారు మీ స్టడీని? స్టడీ కంటిన్యూ అనేది చేయలేదు, కానీ స్టడీ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుండే. ఆ టైంలో ఎవరిని నాకు అప్రోచ్ అవ్వాలో కూడా తెలియలేదు. ఆ టైంలోనే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నేను గ్రామానికి తిరిగి రావడం జరిగింది. గ్రామానికి తిరిగి వచ్చిన ఒక 4-5 డేస్‌లోనే నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి గ్రామంలోనే స్థిరపడిపోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళడం ఏ భిక్షాటన లాంటివి ఇష్టం లేక ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేక నేను ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో అంటే మళ్ళీ మీరు తిరిగి రావడం జరిగింది మీ నాన్నగారి హెల్త్ ఇష్యూస్ వల్ల. సో తర్వాత కుటుంబ భారం అంతా మీ మీద పడిందా? నెక్స్ట్ ఏం చేశారు? నాన్నగారు చనిపోయిన తర్వాత నేను గ్రామంలో స్థిరపడిపోయాను. అమ్మ భారం అనేది నా పైన ఉంది. అమ్మని చూసుకునే బాధ్యత నాది కాబట్టి ఇక్కడే స్థిరపడిపోవడం జరిగింది. ఆ టైంలో నేను ఖాళీగా ఉన్నాను. దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు ఖాళీగా ఉన్న టైంలో ఒక డివోషనల్ గ్రూప్ శ్రీ వల్లూరమ్మ తల్లి భజన బృందం కోదాడ వారు నన్ను ఆశ్రయించి నాకంటూ ఒక సపోర్ట్ ఇచ్చారు. డివోషనల్ వైపు, క్లాసికల్ డాన్స్ వైపు నన్ను తీసుకోవడం జరిగింది. కొంతకాలం వరకు అలానే వెళ్తూ కుటుంబ పోషణ అనేది అలా జరిగింది. వచ్చిన క్లాసికల్ డాన్స్ చేస్తూ వచ్చిన అమౌంట్‌తో నేను కుటుంబ పోషణ చేసుకోవడం జరిగింది. అయ్యప్ప స్వామి పడి పూజలు ఏవైతే ఉన్నాయో అక్కడ డివోషనల్‌గా క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఇవ్వడము, వాళ్ళతో పాటు కొంతకాలం అలా నేను బయటికి వెళ్ళి కుటుంబ పోషణ కోసం కష్టాలు పడ్డాను ఈ విధంగా. అంటే లైక్ మన దగ్గర ఉప్పలమ్మలు పెట్టుకున్నప్పుడు, ఎల్లమ్మలు పెట్టుకున్నప్పుడు కూడా సో మీలాంటి వాళ్ళు డాన్స్ ఆ విధంగానా? లేదంటే దేవుడి దగ్గర? ఓన్లీ డివోషనల్ వైపు, ఓన్లీ క్లాసికల్ అమ్మవారి వేషధారణ అనేది ఉంటుంది. అమ్మవారి వేషధారణ గెటప్ వేసుకొని నేను క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడము, కొన్ని స్టేజ్ నేర్చుకున్నారా? ఆ గ్రూప్ వల్ల మీరు నేర్చుకున్నారు? గ్రూప్ నాకు టచ్ ఉండటం వల్ల, క్లాసికల్ టచ్ ఉండటం వల్ల వాళ్ళు తీసుకున్నారు. దాదాపు నాకు జ్యువెలరీ కానీ అమ్మవారి వేషధారణకు సంబంధించినవి కూడా ఆ గ్రూపే నాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఇచ్చేసి వాళ్ళే తీసుకొని నన్ను కుటుంబ పోషణకు నీకు యూజ్ అవుతుంది అని చెప్పి నన్ను బయటికి తీసుకురావాలి. ఎక్కడైతే నేను డిప్రెషన్లో ఉన్నానో నాన్నగారు చనిపోయినప్పటి నుంచి, అప్పుడు నా డిప్రెషన్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి ఈ భజన బృందాల వైపు నా కళారంగంపై ఉన్న మక్కువతో నన్ను తీసుకురావడం జరిగింది. సో అంటే మీరు అసలు ఇంట్లో నుంచి చెప్పకుండానే వెళ్ళిపోయారు. అంటే మీ ఇంట్లో అసలు ఎలా కన్వే చేద్దాం అనుకున్నారు? అలా చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ మీ ఫ్యామిలీ మీద ఎంతవరకు పడింది అంటారు? దాని గురించి చెప్పండి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన టైంలో ఎక్కడున్నానో తెలియక నా మీద కేసు చేయడం జరిగింది. నా గురించి ఎంక్వైరీ చేయడము, ట్రాక్ చేయడం అలాంటి టైంలో చెప్పినప్పుడు కొంతకాలం తర్వాత నేనే కాల్ చేసి నేను ఇట్లా ట్రాన్స్‌లో కలిసిపోయాను, ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటున్నాను అని చెప్పినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డారు. మా అమ్మ వాళ్ళు కూడా ఒక 1 ఇయర్ వరకు కోలుకోలేకపోయారు. అంటే నేను ఇలా అయిపోయానని చెప్పేసి వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోయారు. అంటే చిన్నప్పుడు మీకు అంటే మీ బాడీలో జరిగే కాంచి మీ మనసులో జరిగే అలజడిని ఇదంతా మీ పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందా? అంటే నాకు ఇలా ఉంటుంది అనేది వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు?
నా చిన్ననాటి ప్రవర్తన కూడా కొంచెం డిఫరెంట్గా ఉండటంతో చిన్నప్పుడు లైట్ తీసుకున్నారు. అంటే చిన్నప్పుడు కామనే కదా ఉంటుందిలే అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలాగా ప్రవర్తించడము, ముగ్గులు వేయడము అలాంటివి చేస్తుంటే కామనే అని చిన్నప్పుడు. బట్ పెద్ద అయినా కూడా అలానే ప్రవర్తిస్తుంటే కొంచెం మందలించడం అలాంటివి చేశారు. ఆ టైంలో నేను భయపడ్డాను. భయపడటం వల్ల నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. సో మీరు ఆ కళారంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జాబ్ ఎలా సాధించుకున్నారు, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు, ఏం ఎగ్జామ్స్ రాశారు, దాని గురించి చెప్పండి. ఈ కళారంగం చేస్తూనే ఈ జాబ్స్ గురించి నేను ట్రాక్ చేయడం జరిగింది. అంటే ఇదే ఇక్కడితోనే నా జీవనం ఆగిపోకూడదు, ఇక్కడితోనే నా జీవనం కాదు, నేను సాధించాల్సింది ఇంకా ఉంది, నేను చదువుకోవాల్సింది ఇంకా ఉంది అని నాకు అనిపించింది. ఆ టైంలోనే హైదరాబాద్లో ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ గ్రూప్ నుండి నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ట్రాన్స్ కూడా జాబ్స్కి అవైలబుల్ ఉంది, ప్రస్తుత ప్రభుత్వం మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది, యూటిలైజ్ చేసుకో అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ రావడంతో నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి ప్రస్తుత జాబ్ ఏవైతే మెట్రో జాబ్స్ రిలీజ్ చేశారో నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దశల వారీగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ ద్వారా నేను ఉద్యోగానికి ఎంపిక అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వల్ల ఉద్యోగం సాధించుకున్నారు. సో అంతేకాకుండా ఇంకా ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు చాలా మంది భిక్షాటన చేస్తూ ఉంటారు. సో ఇంకా వేరు వేరు కార్యకలాపాలలో అంటే వారిదంటూ ఒక శైలి లేకుండా వారు ఏదో ఒక పనులు చేసుకోవడం, వాడిని కూడా ఈ సొసైటీలో తక్కువగా లోకుగా చూస్తూ ఉంటారు. సో అలాంటి పనులు లేకుండా వాళ్ళు కూడా ఒక గౌరవంగా బతకాలి అంటే సో గవర్నమెంట్ వాళ్ళు ఇంకా మీకు ఎలాంటివి సదుపాయాలు కలిగించాలంటారు? ప్రస్తుత సమాజంలో ట్రాన్స్ అంటే ఒక చులకన చూపు ఇంతకు ముందు ఉండేది. బట్ గవర్నమెంట్ ముందుకు వస్తూ ట్రాన్స్ కోసం కొన్ని అవకాశాలు తెస్తున్నప్పుడు ట్రాన్స్ కూడా అవకాశాలను యూటిలైజ్ చేసుకోవడానికి ముందుకు రావాలి. ఎంతసేపు ఈజీ మనీ ఎర్నింగ్ ఇలాంటివి కాకుండా గవర్నమెంట్ ఒక అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం జీవితంలో ఇదే కాదు ఇక్కడతో జీవితం అనేది ఆగిపోకూడదు, ఇంకా ఫ్యూచర్లో సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే ఒక దృక్పథంతో ముందుకు వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఉద్యోగ అవకాశాలని కాకుండా ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో, ఎడ్యుకేషన్ లేకుండా ట్రాన్స్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ నుంచి లోన్స్ ఇస్తూ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి జూట్ బ్యాగ్స్, కొంతమందికి బ్యూటీషియన్, కొంతమందికి ఎక్సెట్రా ఇంకా చాలా విషయాల్లో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సమాజం ముందుకు వస్తున్నప్పుడు, గవర్నమెంట్ ముందుకు వస్తున్నప్పుడు ట్రాన్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఒక దృక్పథంతో గవర్నమెంట్ మనకు మంచి చేయడానికి వస్తుందని అవకాశాలను వినియోగించడానికి ట్రాన్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఓకే, ఇప్పుడు మీరు కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరిగింది ఒక అమ్మాయి లాగా. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అంటే మీరు ఇంకా మీ బెటర్ హాఫ్ని ఇంకేమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆ విషయాల గురించి చెప్పండి. ఆ విషయం గురించి చెప్పాలంటే అది చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ట్రాన్స్ లైఫ్లో ఆ పార్ట్నర్ అనేది ఉండటం కష్టం. మన బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఈ ప్రస్తుత సమాజంలో మనల్ని వదిలి వెళ్ళిపోవడము, ఏదో ఒక రీజన్స్ తోటి ఆస్తుల విషయంలో కావచ్చు విడిపోవడం జరిగింది. అలాంటిది ఒక ట్రాన్స్ విషయంలో ఎవరో ముఖం తెలియని వ్యక్తి వచ్చి ఉంటారు అనుకోవడం అనేది ఒక అపోహ మాత్రమే అని నా అభిప్రాయం. సో నేను ఏంటంటే ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలి, ఇంకా చదువుకోవాలి, ఇంకా సొసైటీ గురించి ఇంకా కొత్త విషయాలు అడాప్ట్ చేసుకోవాలనేది నా ఒపీనియన్. అనిపించిందంటే మీకు అది మీ నాన్నగారి ఆశీస్సుల వల్ల మీ నాన్నగారు మిమ్మల్ని ఇక్కడ తెప్పించుకున్నారేమో. ఈ రోజు ఆయన లేకపోయినా సరే మీరు ఆ స్థాయిలో నిలబడి మీ నాన్నగారి పేరు నిలవబెడుతున్నారు. సో మీ నాన్నగారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ప్రస్తుతం చెప్పాలంటే నాన్నగారు ఈ టైంలో ఉండింటే చాలా అంటే చాలా సంతోషపడేవారు ఈ టైంలో. ఎందుకంటే నేను ఇలా అవుతానని ఆయన తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచి నా కొడుకు మంచి స్థాయిలో ఉండాలి, ఇలా మంచి స్థాయికి ఎదగాలి, మంచి స్థానంలో ఉండాలి అని ఎప్పుడూ అనుకునేవారు. కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను ఎలాగైనా సాధించి చూపాలని ఒక తపనతోనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. కానీ ఈ రోజు సాధించినందుకు చాలా అంటే చాలా గర్వపడుతున్నాను. సో మనతో పాటు రుచిత అమ్మగారు ఉన్నారు, విజయ్ గారు. అమ్మ మీ పేరు? సో అమ్మ చెప్పండి, విజయమ్మ గారు అంటే ఇప్పుడు రమేష్ గా వెళ్ళిపోయాడు మీ ఇంటి నుంచి. సో ఆ టైంలో ఇంటి నుంచి పారిపోయినప్పుడు మీరు ఎలా భయపడ్డారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, చెప్పకుండా పోతే 4 సంవత్సరాల దాకా ఫోన్ కూడా చేయలేదు. నాన్నకి బాగలేనప్పుడు ఫోన్ ఎత్తిండు. ఫోన్ ఎత్తి నాన్న బాగలేదంటే వచ్చిన కొన్ని రోజులు చనిపోయాక మళ్ళీ ఎక్కడే ఉన్నాడు. ఇప్పుడుండి గోదావరి వచ్చి ఇట్లా అమ్మవారి శని వత్తవా అని అడిగితే పోతా అన్నాడు. పోతానంటే సరే నాన్న పోలే అంటే ఇంకా అప్పుడప్పుడు పోయి ఇంటికి వస్తాడు. 2 రోజులు 3 రోజులు పోయి వస్తాడు. వస్తుంటే ఈ మధ్య పోస్టులు పడ్డాయేమో, నేను పోతా హైదరాబాద్ వెళ్తా అన్నాడు. సరే నాన్న పోయి మరి చూసుకొని రా నాన్న
పోయి ఒక నెల రోజులు ఉండొచ్చు. పోయి వచ్చి నాకు మరి ఎట్లా ఇస్తాను అంటున్నారు, జాబ్ ఇస్తా అంటున్నారు. సరే నాన్న సర్లే మరి జాబ్ ఇస్తే మంచిగా పోనాను, ఆడ జాబ్ వస్తే నయమేగా మనకి, పోనానంటే పోయిండు. మళ్ళీ వచ్చి జాబ్ వచ్చిందా, చాలా సంతోషంగా అందరం పెదనాన్న కనుక మంచిగా వచ్చిందిరా, జాబ్ చేసుకున్నాను అని అన్నారు. అంటే మీ భర్త ఉండుంటే ఎలా సంతోషించే వాళ్ళు, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉండేవి? అదే వాళ్ళ నాన్న ఎప్పుడు అనేవాడు, మా కొడుకు బాగా చదువుతుడు, జాబ్ చేస్తాడు, మా కొడుకు మంచిగా ఎట్లయినా ఫస్ట్ వస్తాడు, బాగా చదువుతుడు, ఇక్కడ గవర్నమెంట్ పడైనా కానీ ఎంత బాగా చదువుతుడు మా వాడు అని అందరూ చెప్పుకునేవాడు. అదే ఈ టైంలో ఉంటే అసలు ఎంత సంతోషంగా ఉండేవాడు. సో మీరు అంటే వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత రుచిగా అంటే ఒక అమ్మాయిలాగా మరి తిరిగి వచ్చారు, మీరు యాక్సెప్ట్ చేశారా? ఏమనిపించింది మీకు? మేమేమనుకోలేదు, ఇట్లా వచ్చిందని మేమే ఇంకా అయితే మన కొడుకు మన ఇంటికి వస్తే ఏమైంది, ఎవరో ఎన్నో అనుకున్నా ఏం కాదనుకున్నాం అని యాక్సెప్ట్ చేశారు. సంతోషం. ఎవరు ఎంత అనుకున్నా ఏం లేదు నాన్న ఉండాలి. అంటే పారిపోయినప్పుడు కానివచ్చు ఊరి వాళ్ళందరూ ఏమన్నారు అసలు, మీరు ఎలా ఎవరు ఏమనలా, అనుకున్నా గానీ ఒక పక్కన వదిలేసినాం. మేము ఒకళ్ళతో ఎందుకు అనుకున్నా వదిలేసాం. మనకి ఇంట్లో నీకు ఏదైనా బాధ ఉందా, నేనైతే ఏమట్లేదుగా అని ఇక అంటే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఎవరు నన్ను అనుకోని నేను చెప్పిన. నిజంగా అంటే సంతోషంగా ఉంది. ఈ రోజు మీ రుచిత ఇలా జాబ్ సాధించడం అంతే కాకుండా అందరికీ గర్వకారణంగా ఉండడం మాకు కూడా గర్వకారణంగా ఉంది. సో చూసాం కదండి ఈ రోజు మన రుచిత లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో ఇలాంటి స్టోరీలు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమాజం ముందుకు వస్తున్నప్పుడు, గవర్నమెంట్ ముందుకు వస్తున్నప్పుడు ట్రాన్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఒక దృక్పథంతో గవర్నమెంట్ మనకు మంచి చేయడానికి వస్తుందని అవకాశాలను వినియోగించడానికి ట్రాన్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలి.